ఒక చిన్న కథతో మొదలు పెడదాం మనం. ఒక పేదవాడు ఎముకలు కొరికే చలిలో వణుకుతూ ఉన్నాడు. అది చూసిన ఒక పెద్ద మనిషి, అలా వణుకుతూ ఎంతసేపు ఉంటావు, ఆగాగాగు, నేను లోపలికి వెళ్ళి నీకు చక్కగా వెచ్చటి రగ్గు తీసుకొచ్చిస్తాను, అది కప్పుకున్నావంటే చాలా బాగుంటుంది ఈ చలిలో నీకు అని చెప్తాడు. చెప్పి ఆ పెద్ద మనిషి పాటికి ఆ పెద్ద మనిషి వెళ్ళిపోతాడు. బయట ఇతను వెయిట్ చేస్తూ ఉంటాడు, ఆ పెద్ద మనిషి ఎప్పుడు వస్తాడు, ఆ రగ్గు ఎప్పుడు తెస్తాడు, నేను ఎప్పుడు కప్పుకోవాలి, నేను ఎప్పుడు నిద్రపోవాలి అని. మాట ఇచ్చిన పెద్ద మనిషి ఇచ్చిన మాట సంగతి మర్చిపోతాడు. మరుసటి రోజు ఉదయం ఆ మనిషికి ఆ మాట గుర్తొచ్చి బయటకు వచ్చి చూస్తే అప్పటికి ఆ పేదవాడు చనిపోయి ఉంటాడు. అతని చేతిలో ఒక ఉత్తరం ఉంటుంది. అది తీసుకుంటే దాంట్లో ఇలా రాసి ఉంటుంది, అయ్యా, నా శరీరం చలిలో ఉన్నా ఆ చలికి అలవాటు పడిపోయి ఉంది, బతికున్నా నేను అప్పుడు. కానీ మీరు కలిగించిన ఒక ఆశ వల్ల, మీరు చెయ్యలేనటువంటి ఒక మాటను మీరు చెప్పడం వల్ల, ఆ ఆశతో నా శరీరం ఆ చలికి తట్టుకునే శక్తిని కోల్పోయి అలా చచ్చిపోయి ఉన్నాను. అప్పుడు ఆ పెద్ద మనిషికి అర్థమైంది, ఓహో, మనం ఇలా తెలియకుండా ఒక ప్రాణాన్ని తీసేసామా అని. ఇక్కడ ఆ మాట ఇచ్చిన పెద్ద మనిషి ఎవరు అని నేను అడగట్లా, ఆ పేదవాడు ఎవడు అని కూడా నేను అడగట్లా. తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, చేత కానప్పుడు, చెయ్యలేనప్పుడు మాటలు చెప్పకూడదు, ఆశలు కలిగించకూడదు. నిజంగా ఈ రోజున కూటమి నాయకులు మా మహిళలందరికీ కూడా క్షమాపణలు చెప్పాలి ఈ విషయంలో. హలో అండి, అందరు బాగుంటారా? మీరందరూ బాగానే ఉంటారులే. మన అక్క శ్యామలక్క ఏదో చెప్తా ఉండదు కథ, తెలిసిన మీక? అంతకుముందు గుంటనగర్ కథ చెప్పినది, ఇప్పుడు ఏదో ముసలాయన కథ చెప్తా ఉండదు. అక్క నేను చెప్పనా, ముసలాయనికి చలి రావడానికి కారణం ఎవరక్క? ముసలాయనికి చలి లేకపోతే అసలు రగ్గుతో పని ఏంది అంట. ఇంత చిన్న రాజు గెట్ట మిస్ అయిపోయినావు అక్క. ముసలాయనికి చలి పుట్టించింది ఎవరు? మీ జగనన్న కదా ఏటే? నేను అబద్ధం చెప్తా ఉండనా? నిజమే కదా చెప్తా ఉండనా? మీ జగనన్న ముసలాయనికి చలి పుట్టించబట్టి కదా అప్పటి నుంచి ఇప్పుడు వస్తా ఉండే. 6 నెలల పదవిలో కూడా బతకలేక పాపం ఏదో ఆయన పెద్ద రగ్గిస్తాన లోపల పుట్టుకుని పోయే. అప్పటి నుంచి 4 ఏళ్ల నుంచి చలితో వణుకుతా ఉంటే ఎవడమే బతుకుతాడా? ఏడమే బతుకుతాడా ముసలోడా? మళ్ళీ కథ చెప్తా ఉండవా? ఏదో సూపర్ 6 గురించి చెప్తా ఉండవే. ఏంది నేను చెప్పనా సూపర్ 6? అప్పుడు 2019లో జగనన్న గెలిచి ముందే ప్రచారానికి పోయినప్పుడు అక్క, చెల్లి, తమ్ముడు సిబిఎస్ నేను రాగానే రద్దు చేస్తాడు. చేసినాడా? నీకేమన్నా తెలిసినా? పోలవరం కంప్లీట్ చేసినాడా? ప్రత్యేక హోదా చేసినాడా? అరిగిపోయిన టేబుల్ రికార్డులు ఎన్నిసార్లు చెప్పాలి మేము మీక? ఏదో ఒక పాయింట్ పెట్టుకుంటారు. అసలు మైక్ ఇచ్చిన వాళ్ళు ఎవరు మేనీక? నిజంగా వాళ్ళకి దండేసి దండం పెట్టాలి మేము నిజంగానా అక్క శ్యామలక్క. సరే, ఈసారి మంచి వ్యాలిడ్ పాయింట్, మంచి కథ చూసుకుంటారా. ఇలాంటి తుసుపుసు కథలు చెప్తే నాలాంటి వాళ్ళు బెడ్స్ కొట్టేస్తారు. కొంచెం జాగ్రత్త చూసుకుంటారా అక్క, ఓకేనా?